నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రాహుల్. ఈరోజు అయితే మనం ఒక అద్భుతమైన ప్లేస్కి అయితే వచ్చాము. అదేంటంటే చార్ధామ్ బద్రీనాథ్ ఆలయం. ఇది ఎక్కడో కాదు, మన హైదరాబాద్లోని బండమైలారం విలేజ్లో ఇదైతే ఉంది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బండమైలారంలో ఇదైతే ఉంది. ఈ బద్రీనాథ్ ఆలయం నార్త్లో ఉంది కదా, అదే విధంగా ఇక్కడ ఈ ప్లేస్లో అయితే కట్టడం జరిగింది. అదే విధంగా ఇక్కడ పూజలు అయితే చేయడం జరుగుతుంది. అది నార్త్లో ఉన్న బద్రీనాథ్ ఆలయం సంవత్సరానికి ఓన్లీ 6 నెలలు మాత్రమే ఓపెన్ ఉంటుంది. ఈ సంవత్సరంలో మే 10 తారీఖు నుంచి అక్టోబర్ 30 వరకు మాత్రమే ఉంటుంది. అదేవిధంగా ఆ బద్రీనాథ్ వెళ్ళాలంటే చాలా ఉంటాయి. అక్కడికి ఏంటంటే అక్కడికి వెళ్ళాలంటే ముందుగా నెల రోజుల ముందు టికెట్లు బుక్ చేసుకోవాలి. అండ్ హెల్త్ చెకప్ ఇలాంటివి చాలా చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ మాత్రం అవన్నీ ఏం లేకుండా ఒక హైదరాబాద్ నుంచి 1 నంబర్ డిస్టెన్స్లో ఇక్కడికి వచ్చేసి చక్కగా ఇక్కడున్న విష్ణుమూర్తిని దర్శించుకొని వాళ్ళున్న కోరికలను మొత్తం చెప్పుకోవడానికి మనకు నార్త్లో ఇది దక్షిణ బద్రీనాథ్గా అయితే ఇది ప్రసిద్ధి చెందబోతుంది. దీన్ని స్థాపించడానికి ముఖ్య కారణాలు ఏంటి, టెంపుల్లోకి వెళ్ళి పూర్తి విశేషాలు అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక్కడ బద్రీనాథ్ ఆలయంలో ఇక్కడికి వచ్చే వాళ్ళకి ఇక్కడ నోటీస్ బోర్డులు ఏం పెట్టడం జరిగిందంటే సాంప్రదాయ దుస్తులతో ఇక్కడికి మాత్రం రావాలని, ఎలాంటి వెస్టర్న్ ఇతర రకాల బట్టలతో ఇక్కడ రావద్దని చెప్పేసి ప్రత్యేకించి బోర్డులు పెట్టడం జరిగింది. అంత ప్రాధాన్యత ఉన్న ఇక్కడ సాంప్రదాయ దుస్తులతో వస్తే బాగుంటుంది అనేసి వాళ్ళు ప్రత్యేకించి బోర్డులు కూడా పెట్టడం జరిగింది. ఇది నార్త్లో ఉన్న బద్రీనాథ్ టెంపుల్ ఏ విధంగా ఉందో ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా ఉందన్నట్టు. సేమ్ దేవుళ్ళను కూడా అదే విధంగా పెట్టడం జరిగింది. పూజలు కూడా అదే విధంగా జరపడం జరుగుతుంది. ఇక్కడికైతే చాలా మంది భక్తులు అయితే రావడం జరుగుతుంది. అక్కడ సందర్శించుకోలేని, అక్కడికి అంత దూరం వెళ్ళలేని భక్తులు ఇక్కడికి వచ్చి ఇక్కడ విష్ణుమూర్తిని ఇక్కడ దర్శించుకోవడం జరుగుతుంది. దీనికోసం అని చెప్పేసి మన దగ్గరలో ఉందని చెప్పేసి చాలా మంది భక్తులు ఇక్కడికి రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ డిజైనింగ్లో విష్ణుమూర్తి రూపాలు అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ద్వారపాలకుల విగ్రహాలు కూడా ఇక్కడ విజయుడు ద్వారపాలక విగ్రహాలు, లోపల చాలా విగ్రహాలను ఏర్పాటు చేయడం జరిగింది. సేమ్ అక్కడ ఏ విధంగా అయితే కనిపిస్తుందో మనకు బద్రీనాథ్లో అదే విధంగా ఈ ఆలయాన్ని పూర్తిగా గుడిని అయితే నిర్మించడం జరిగింది. ఇక్కడ వచ్చే భక్తులకు, హైదరాబాద్ నుంచి దగ్గరలో వచ్చే భక్తులకు అనుకూలంగా ఈ ఎంత స్థలం ఉందో అక్కడ అంత స్థలంలోనే ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళకి దర్శనం కోసం అని చెప్పేసి ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రతినిత్యం ఉదయం 9 గంటల నుంచి 1 గంటల వరకు, మధ్యాహ్నం 1 గంటల వరకు ప్రత్యేక అర్చన ఇక్కడైతే జరుగుతుందని చెప్పేసి వాళ్ళు మనతో చెప్తున్నారు. దీనికోసం అని చెప్పేసి భక్తులు వివిధ ప్రాంతాల నుంచి తండాలుగా తరలి వస్తున్నారు. బద్రీనాథ్లో ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఇక్కడైతే డిజైన్ తయారు చేయడం జరిగింది. బద్రీనాథ్ ఆలయంలో విష్ణుమూర్తిని దర్శించుకోగానే బయటికి రాగానే రైట్ సైడ్కు లక్ష్మీమాత టెంపుల్ ఉంటుంది. ఇది రైట్ సైడ్కు ఉంటుంది. సేమ్ బద్రీనాథ్లో ఉన్న విధంగానే ఇక్కడ కూడా నిర్మించడం జరిగింది. దీనిని కూడా ప్రతిరోజు నిత్యం పూజలు చేస్తుంటారు. లక్ష్మీమాతను ఒక సైడు, ఆనంద భైరవనాథ్ విగ్రహాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గుడిలో ఇంకా అక్కడ అమర్నాథ్ ఆలయంలో ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఇక్కడైతే ఏర్పాటు చేయడం జరిగింది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఆ కట్టడాలను కూడా అదే విధంగా పైన డిజైనింగ్ పూర్తిగా అక్కడ ఎలా ఉంటుందో భక్తులకు ఇక్కడ దక్షిణ బద్రీనాథ్గా పేరొందే విధంగా ఇక్కడైతే అదే విధంగా తయారు చేయడం జరిగింది. ఈ ప్రతి దేవుళ్లకు హారతులు అండ్ పూజలు చేయడం అయితే ప్రతినిత్యం జరుగుతుంది. దీనికోసం చూడడానికి కానీ వివిధ ప్రదేశాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి చాలా మంది భక్తులు తండోపతండాలుగా తరలి రావడం జరుగుతుంది. ఓకేనా, మన దక్షిణ భారతదేశంలో ఇక్కడ హైదరాబాద్లో మరి బద్రీనాథ్ ఆలయాన్ని ఏర్పాటు చేయడం మీకు ఏ విధంగా అనిపిస్తుంది? ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉందండి. అక్కడ పూరి జగన్నాథ్ బద్రీనాథ్ వెళ్ళినప్పుడు ఎలా అనిపించిందో మాకు, అక్కడికంటే ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది. అక్కడ కూడా వెళ్ళాం మేము, పూరి దగ్గర, బద్రీనాథ్ దగ్గర, కేదార్నాథ్, ఉత్తరాఖండ్ అక్కడ వెళ్ళాము. అలా ఎలా ఉందో ఇక్కడ కూడా చాలా ప్రశాంతంగా ఆ స్వామివారిని కొలుచుకుంటూ ఈ హిందూ బంధువులందరూ కూడా ఇలాంటి దేవాలయాలను ఎంకరేజ్ చేసి స్వామివారికి తోచినంత దక్షిణలు కూడా సమర్పించుకోవాలి. ఆలయాలన్నీ అభివృద్ధి చేసుకోవాలి. మన హిందూ యొక్క ధర్మం ఏంటంటే ఆలయాలని రక్షించాలి. ధర్మాన్ని మనం కాపాడితే ధర్మం మనల్ని రక్షిస్తుందని చెప్పిన పెద్దల మాటకు గౌరవించి ఇక్కడ ప్రతిష్ఠించిన కమిటీ వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు.
నేను కూడా ఎండోమెంట్ అర్చకున్నే. మాకు ధూపదీప నైవేద్యం కింద 10,000 చెక్ రావడం జరుగుతుంది. నిజామాబాద్ సంకటమోచన హనుమాన్ టెంపుల్లో అర్చకుణ్ణి, బ్రాహ్మణుణ్ణి. కాబట్టి మనం బ్రాహ్మణుడు భగవాన్ ప్రియుడు కాబట్టి ఎవరైతే బ్రాహ్మణుడికి ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన విరాళాలన్నీ కూడా ఆలయ అభివృద్ధికి ఖర్చు పెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా హిందూ బంధువులు అందరికీ చెప్పేయంటే జీవితంలో ఒక్కసారైనా బద్రీనాథుడిని దర్శించుకోవాలి. అంత దూరం వెళ్ళలేని వారు ప్రత్యేకంగా స్వామివారిని దర్శించుకుందాం ప్రశాంతంగా. శనివారం స్వామివారికి ఇష్టమైనటువంటి రోజు శనివారం కాబట్టి, ఆ వెంకటేశ్వర స్వామికి బద్రీనాథుడికి ఇష్టమైనటువంటి రోజు శనివారం కాబట్టి ఈ దర్శించుకున్న ప్రజలందరూ కూడా స్వామివారి యొక్క ఆశీస్సులు ఎల్లవేళలా ఉండి ఆ స్వామివారి యొక్క దయకు కృపకు పాత్రులు కాగలని ఆలయ కమిటీ తరపున నేను విన్నపం చేసుకుంటున్నాను. జై శ్రీరామ్, జై బద్రీనాథ్. ఈ గుడి నిర్మాణము అది అక్కడ ఎట్లా ఉందో ఇక్కడ అదే విధంగా కనిపిస్తుంది కదా, లోపల అర్చన అంతా సేమ్ అదే విధంగా మీకు ఏ విధంగా ఫీల్ అవుతున్నారండి? ప్రత్యేకంగా ఇక్కడ ఉన్నటువంటి అనుభూతి ఎలా ఉంటుందంటే, అక్కడ పూరి జగన్నాథ్ వెళ్ళాం, బద్రీనాథ్ కూడా వెళ్ళాం, రథయాత్రలో మేము పాల్గొన్నాము ఎండోమెంట్ తరపున. అక్కడ మహారాష్ట్ర సర్కారు ఉంటుంది, ఇక్కడ తెలంగాణ కూడా. దయచేసి ఒకటే నేను చెప్తున్నాను, ఇక్కడ ఉల్లాసంగా ఎంత ప్రశాంతంగా ఉందో మీరే చూడండి. వాతావరణం కూడా మనకు అనుకూలించింది. ఎవరైతే హిందువులు దేవాలయాలను ఎంకరేజ్ చేయాలి, లేకపోతే ఇలా ఇప్పుడు ఇంత ఆనందంగా ఉన్న ఈ ఆలయానికి ఎంత మన శోభాయమానంగా మనము దినదినం భగవంతుని ఎవరో తేరు మన భక్తులే చందా రూపంలో సమర్పించుకొని కట్టడం జరిగింది. ప్రత్యేకంగా ఆలయం వారికి ధన్యవాదాలు చెప్తున్నాను. ఇక్కడ అనుభూతి చూడండి మీరు, ఇంకా చాలా బాగుంటుంది. దయచేసి హిందూ దేవాలయాలను కాపాడండి. మన హిందూ ధర్మాన్ని మనం రక్షించుకోవాలి. ఎవరో వస్తారు ఎవరో చేస్తారని కాకుండా ఆ శ్రీమన్నారాయణ దయ, బద్రీనాథుని దయ, కేదార్నాథుని దయ వల్ల చక్కగా స్వామివారి యొక్క ఆశీస్సులు అందరూ పొందాలి. దయచేసి జాగ్రత్తగా పాటించాలి. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష. దేవాలయం లోపల చక్కగా ప్రశాంతంగా ఉండండి. మళ్ళీ తర్వాత ప్రతిరోజు దినచర్యలు ఉండనే ఉంటాయి. స్వామివారిని దర్శించుకున్నప్పుడు ప్రశాంతంగా ఉండండి. ఒకటే చెప్తున్నాను ఆలయ కమిటీ తరపున, మనం చక్కగా శుభ్రంగా ఎక్కడ పడితే అక్కడ శుభ్రంగా ఆలయాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మన ఇంటిని ఎలాగైతే శుభ్రంగా ఉంచుకుంటామో ఆలయాన్ని కూడా పరిశుభ్రంగా ఉంచాలని భక్తులకు కమిటీ తరపున కోరుకుంటున్నాను. ఉత్తరాఖండ్ కళ్యాణకారి సంస్థ ఒక ప్రెసిడెంట్ ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. ఇక్కడ దక్షిణంలోని బద్రీనాథ్ ఆలయం గురించి అని పూర్తి విశేషాలు అయితే ఇప్పుడు మనతో పాటు చెప్పడానికి అయితే తనున్నారు. సార్ నమస్కారం. నమస్కారం సార్. హైదరాబాద్కు దగ్గరలో ఇక్కడ బద్రీనాథ్ ఆలయాన్ని ఏర్పాటు చేయాలని మీకు ఆలోచన ఏ విధంగా వచ్చింది సార్? అసలు చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి సార్? మేము ఉత్తరాఖండ్ వాసులము. కనీసం ఒక 3,000 ఫ్యామిలీ మేము ఇక్కడ అందరం ఉత్తరాఖండ్ వాళ్ళు ఉంది. ఇప్పుడు థర్డ్ జనరేషన్ మాది. ఇప్పుడు మా ఫాదర్ 55-60s ఇక్కడ వచ్చేసారు. దాని తర్వాత ఏమైందంటే ఇప్పుడు మన థర్డ్ జనరేషన్ అందరు ఇక్కడ సెటిల్ అయిపోయినది. మాతృభూమి అయితే ఉత్తరాఖండ్ మాది. ఏదో ఒకటి మా గుర్తు ఇక్కడ హైదరాబాద్లో ఉండాలి. మా సంస్కృతి గురించి హైదరాబాద్లో తెలంగాణలో కూడా తెలవాలి. ఉత్తరాఖండ్ వాళ్ళ సంస్కృతి ఎలా ఉంటుంది, వాళ్ళు పూజలు ఏ దేవునికి పూజలు చేస్తారో అవన్నీ ఇక్కడ అందరికీ తెలియజేయాలని, ఒక గుర్తింపు తెచ్చుకోవాలని ఆ ఉద్దేశంతో మీ గుడి కట్టాం సార్. ఇది బద్రీనాథ్ అంటే సతయుగం వైకుంఠం, ఫస్ట్ వైకుంఠం. ఇది మన 4 ధామాల్లో విష్ణుది ఫస్ట్ వైకుంఠము. ఇక్కడ మనం బద్రీనాథ్ దర్శనం చేసిన వాళ్ళకి అంటారు మళ్ళా జన్మ దొరకది, లాస్ట్ జన్మ ధన్యం అయిపోతుంది, విష్ణుదేవుని చరణాల్లో వెళ్ళిపోతాం. అటువంటి మహత్వం ఈ గుడిది. అది ఆలోచనతోనే మేము ఇది మా గుర్తింపు కోసము, మా సంస్కృతి మన తెలంగాణకు తెలియడం కోసమే ఈ గుడిని కట్టాము. మేము ఇది 2017లో మేము స్టార్ట్ చేశాము. లాస్ట్ ఇయర్ జూన్ 29లో ఇది ఓపెనింగ్ అయింది. 3-4 రోజులు ప్రాణ ప్రతిష్ట. మన రామాలయం, అయోధ్యలో రామాలయం ప్రాణ ప్రతిష్ట ఎలా జరిగాయో అలాగే 4 రోజులు ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాలు ఉండే. పెద్ద గాయత్రి యజ్ఞంతో గుడి ప్రారంభమైంది. ఈ మహాయజ్ఞాన్ని చేయడానికి ఎంతమంది ముందున్నారు సార్? ఉత్తరాఖండ్ నుంచి మా 11 పంతులను ఇక్కడ పిలిచాం, ఆచార్యులను ఇక్కడ పిలిచాం. ఆచార్యులు గొప్పగా 4 రోజులు ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాలు చేశారు. చేసిన తర్వాత 29th రోజు గాయత్రి హోమ చేసిన తర్వాత ప్రాణ ప్రతిష్ఠ జరిగింది. ఇక్కడ 29th రోజు అందరికీ గుడి అందరి కోసం ఓపెన్ కూడా అయిపోయింది. ఒక గుర్తింపు కోసము మేము ఏదైనా అక్కడి నుంచి గొప్ప గుడి అయినా ఏదైనా ఒక భవనం లాంటిది కడదాం అనుకున్నాము. విష్ణుదేవుడు అంటే మనకు సౌత్లో బాలాజీ రూపంలో ఉన్నాడు.
విష్ణుదేవుని మనం చాలా ఇక్కడ పూజలు జరుపుతాం ఇక్కడ. అందువల్ల మేము విష్ణుదేవుని గుడిని ఇక్కడ బద్రీనాథ్కి తెద్దాం అనుకున్నాము. ఆ బద్రీనాథ్ తెస్తే బద్రీనాథ్ గుడి యాజ్ ఇట్ ఈజ్ అక్కడ ఎలా ఉందో ఇక్కడ సేమ్ కడదాం అనుకున్నాము. అలాగే కట్టాము మేము. బద్రీనాథ్ గుడిలో అఖండ జ్యోతి అని ఉంటుంది. అఖండ జ్యోతి మధ్య ఆరకుండా వెలుగుతూనే ఉంటుంది. అది అఖండ జ్యోతి మనము ఉత్తరాఖండ్ గుడి నుంచి తీసుకురావాలి. ఆ జ్యోతి ఇక్కడ వస్తే ఇంకా పవర్స్ ఎక్కువ వచ్చేస్తాయి గుడికి. సాక్షాత్ విష్ణుదేవుడు వచ్చినట్టు ఉంటాడు ఇక్కడ. మేము ఒక వారం ముందు బై రోడ్ బస్సులో వెళ్ళాము ఇక్కడి నుంచి. అక్కడి నుంచి అఖండ జ్యోతిని తీసుకొచ్చాము. అఖండ జ్యోతి అది అక్కడి నుంచి. ఆ అఖండ జ్యోతి వల్లనే మనకి గుడికి చాలా ఇంకా పవర్స్ పెరిగాయి. ఇంకా తర్వాత చాలామంది భక్తులు అంటారు, ఎంతమంది భక్తులు వచ్చి దర్శనాలు చేస్తుందో అంత విగ్రహానికి అంత పవర్స్ ఎక్కువ అవుతూనే ఉంటాయి. కనీసం స్టార్టింగ్ 2-3 మంత్స్ అయితే కొన్ని వేల జనాలు వచ్చారు ఇక్కడ. ఇప్పుడు కూడా అలాగే ఉంది. హాలిడేస్ రోజు అయితే మీకు దర్శనం 1 అవర్ అయితే పడుతుంది ఇక్కడ దర్శనం కోసం. నేను చాలా వరకు చూశాను సార్, ఒక ఆలయంలో గర్భగుడిలో 1 లేదా 2 విగ్రహాలు ఉంటాయి. అంతకంటే మించి ఇక్కడ చాలా విగ్రహాలు ఉన్నాయి సార్. దాని ప్రాముఖ్యత ఏంటి ప్రజెంట్? ఇవి అన్ని విగ్రహాలకి వీటిని అన్ని విగ్రహాలకి కలిపి బద్రీష్ పంచాయత్ అంటారు. పంచులకి అన్నిటికీ సర్పంచ్. సో ఆయన ఇక్కడ పంచులతో ఉంటాడు. ఆయన సర్పంచ్ ఇక్కడ పంచులతో ఉంటాడు కాబట్టి బద్రీష్ పంచాయత్ అంటారు. ఇక్కడ అన్ని వచ్చే భక్తులకి న్యాయం చేయడము, వాళ్ళకి ఆశీర్వాదం వీళ్ళందరితో కలిసి కుబేరుడు ఉన్నాడు, ఏమంటే ధనానికి అధిపతుడైన రక్షకుడు లక్ష్మికి. తర్వాత నరనారాయణ రూపంలో బద్రీనాథ్లో ఉంటాడు. బోర్డు మీద రాసిన ఉద్ధవుడు, గణపతి, కుబేరుడు, గరుడాజీ, లక్ష్మీమాత, నరుడు, నారాయణ, నారదముని వీళ్ళంతా విష్ణుమూర్తి సన్నిధులు అయితే కొలువై ఉన్నారని చెప్పేసి అంటారు సార్. మెయిన్గా చాలామందికి, కొంతమందికి తెలిసిన విషయాలు, కొంతమందికి తెలియని విశేషాలు సార్. జయుడు, విజయుడు వీళ్ళ చరిత్ర ఒకసారి చెప్తారా సార్? జై విజయుడు విష్ణుదేవుని ద్వారపాలకుడు. దానికి ఒకటి ఉంది, చిన్న మునులు ఉన్నారు. మనకి వాళ్ళ పేరు నాకు గుర్తొస్తలేదు కానీ ఆ చిన్న మునులు వైకుంఠంకి వచ్చారు ఒకసారి దర్శనం చేయడానికి విష్ణుదేవికి. ఈ చిన్న వాళ్ళు ఏంది అని జయ విజయుడు వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఒక అభిమానమైంది, అది అంటే గర్వం అయిపోయింది. అరే ఈ లెవెల్ మా అమ్మగట అని వాళ్ళకి వెళ్ళినారు దర్శనానికి. ఆ మునులు చాలా పెద్ద మునులు, వాళ్ళు చాలా జ్ఞాని, పెద్ద తపస్సులు. వాళ్ళకి కోపం వచ్చి వాళ్ళిద్దరికి జయ విజయ్కి శాపం ఇచ్చారు. మీకు ఇంత గర్వం వచ్చేసిందా అంటే మీరు భక్తులని దేవుని దగ్గర పోనిస్తలేరు కదా, శాపం ఇస్తారు. మీకు ఇప్పటికే మీరు రాక్షసులు అయిపోవాలని, మీరు రాక్షసులు అయిపోయి భూమిలో పుట్టాలని చెప్పి. అప్పుడు వాళ్ళకి జయ విజయ్కి తెలిస్తే వాళ్ళు క్షమాపణ కోరితే, సరే మేము శాపం ఇచ్చింది అయితే మేము వెనక తీసుకోలేము, కానీ మీరు 3 జన్మాలు రాక్షసులుగా ఉంటారు. మళ్ళీ 3 జన్మాల్లో ప్రతి జన్మంలో విష్ణుదేవుడు వచ్చి మీకు సంహరించిన తర్వాత మీకు అది మోక్షం దొరుకుతుంది. అట్లా 3 సార్లు అయిన తర్వాత మళ్ళీ మీరు వైకుంఠంకి రిటర్న్ రాగలుగుతారని అది. అదే 3 జన్మల తర్వాత క్షేత్రపాలకులు లేక వీళ్ళు జయుడు, విజయుడు అయితే ప్రతి విష్ణు మందిరంలో వాళ్ళు కామన్గా అయితే ఉంటారు. బద్రీనాథ్ దేవుడు యాక్చువల్లీ ఆయన అక్కడ పర్వతంలో వచ్చి తపస్య చేశాడు. ఆయన ఒక రాక్షసుడిని సంహరించడానికి ఒక మాన్యత ఉంది, ఒక స్టోరీ ఉంది అక్కడ. ఏంటంటే సహస్రభుజ రాక్షసుడు అక్కడ చాలా అన్యాయం చేస్తుండే అందరికీ. ఆయనని ఎవరు చంపలేకపోయారు. బ్రహ్మదేవుని దగ్గర పోతే మీరు శివుని దగ్గర పోండి అని చెప్పారు. శివుడు ఏమన్నాడు, ఒక జాగల ఒక పర్వతం ఉంది, ఆ పర్వతం పేరు నరనారాయణ పర్వతం. అక్కడ మీరు ఆ రాక్షసునికి ఏం ఆశీర్వాదం ఉందంటే, నాకు ఒక్క భుజం కట్ చేయాలంటే ఆయన 1,00,000 సంవత్సరాలు తపస్య చేయాలి. అంటే ఆయన సహస్ర భుజాలు, ఎన్ని లక్షల సంవత్సరాలు అయినా ఒక్కొక్క భుజం కట్ చేయడానికి తపస్సు చేయాలి. అంటే శివుడు అంటూ ఆ పర్వతంలో తపస్సు చేస్తే 1 సంవత్సరం తపస్సు చేస్తే 1,00,000 సంవత్సరం చేసినట్టు పవర్ ఉంటుంది అక్కడ. అందుకోసం విష్ణుదేవుడు అక్కడ వచ్చి తపస్సు చేశాడు ఆయన ఆ రాక్షసుని చంపడానికి. కొన్ని సంవత్సరాలు చేసినప్పుడు ఆయనకి మట్టి వాన అన్నీ ఆయన మీద పడుతూనే ఉంటే లక్ష్మీ అమ్మకి ఆమె చూడలేక ఆమె బద్రీ వృక్షంలో, బేరు వృక్షంలో, బద్రి అంటే అక్కడ బేర్ మన రేగిపండు వృక్షంలో మీరు చూడవచ్చు, అంటే ఫోటోలో కూడా చూడవచ్చు. రేగిపండు వృక్షంలో ఆమె దేవునికి కాపాడుతుంది, వానతోని మట్టితోని కాపాడుతుంది. అందుకోసము ఆ దేవునికి తపస్సు అయిన తర్వాత, రాక్షసు చంపిన తర్వాత ఆయన చాలా ప్రసన్నతోని, అరే లక్ష్మి నువ్వు కూడా నాతో తపస్సు చేసినావు, బరాబర్ నాతో తపస్సు చేసినావు, అందుకోసం ఇప్పటి నుంచి నేను ఇక్కడ బద్రీనాథునిగా ఉంటాను, అంటే బద్రికి నాథునిగా ఉంటాను.
అందుకోసం మీరు ఇక్కడ లక్ష్మీ అమ్మని సపరేట్ చూస్తారు. ఎప్పుడైనా విష్ణు ఎంబడే లక్ష్మీ మాత ఉంటుంది, కానీ ఆయన బద్రీ రూపంలో ఉన్నందుకు లక్ష్మీ ఫోటో మీకు సపరేట్ ఉంటుంది. ఉద్ధవుడు ఆయన సకుడు కృష్ణ అవతారం ఉన్నప్పుడు ఆయనకి యోగా గురించి చెప్పిన ఆయన ఫస్ట్ యోగా భాగవతం గురించి చెప్పిన ఆయన సకుడు అంటారు ఆయన. మళ్ళీ నారదుడు అయితే మీకు తెలుసు, గరుడు అయితే ఆయన వాహనుడు, నరనారాయణ ఆయన అవతారమే తపస్సు చేసింది. ఇది కుబేరుడు, గణేశుడు. అక్కడ యాజ్ ఇట్ ఈజ్ ఏ విధంగా ఉందో అదే విధంగా కట్టడం జరిగింది సార్. అక్కడ చాలామంది వెళ్ళలేని ఆర్థిక పరిస్థితి అయినా, అక్కడ వాతావరణం అనుకూలమైన ఒక టికెట్ తీసుకోవాలన్నా కొద్ది రోజులు వెయిట్ ఉండాల్సి వస్తుంది. ఇలాంటి చాలామంది చాలా రకాలుగా ఒక మినీ యుద్ధమే చేయాల్సి వస్తుంది అన్నట్టు అక్కడికి వెళ్ళా. అలాంటి వారి కోసం ఇక్కడ మన హైదరాబాద్ దగ్గరలో ఏర్పాటు చేయడం అనేది చాలా మంచి విషయం సార్. ఇది వాతావరణం చూస్తే నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ ఉంటే ఎంత ప్రశాంతంగా అంటే అంత ప్రశాంతంగా చాలా బాగా అనిపిస్తుంది. మంచి ప్లేస్ను చూసుకున్నారు. అండ్ ఇక్కడ ఈ గుడి కట్టడం కూడా చాలా మంచిగా ఉంది సార్. అది మీరు చెప్పినట్టు ముఖ్య కారణం అదే సార్. మీకు రెండో ముఖ్య కారణం అదే. ఇప్పుడు మా ఫాదర్స్ కూడా ఓల్డ్ ఏజ్ అయిపోయారు, వాళ్ళు కూడా అక్కడ వెళ్ళాలంటే వాళ్ళకు కూడా కష్టం అవుతుంది. వాతావరణం పడది, ఆర్థిక పరిస్థితి ఉండదు, డిజీజ్ ఉంటుంది, హ్యాండిక్యాప్ ఉన్నారు. అలాంటి వాళ్ళు ఇక్కడ వచ్చి దర్శనం చేయగలుగుతారు, వాళ్ళకి ఆ సౌభాగ్యం కలుగుతుంది. ఇది ఇప్పుడు మాకు ఒక 9 months 10 months ఎక్స్పీరియన్స్ ఉంది. 85, 90, 95 years వాళ్ళు కూడా వచ్చారు ఇక్కడ. వాళ్ళ కళ్ళకి నీళ్ళు వచ్చేస్తున్నాయి. అరే మేము అక్కడ వెళ్తామో అనుకోలేదు, కానీ ఇక్కడ దేవుణ్ణి మీరు ఇక్కడ తెచ్చిండ్రు, మీ కుటుంబాలు బాగుపడాలని మాకు ఆశీర్వాదం ఇచ్చి వెళ్తుండ్రు వాళ్ళు. ఆ ఫీలింగ్ మాకు ఉంది, అరే ఎంత మంచి పని అయింది ఇక్కడ అని. ఇంకా ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కొంతమంది వాళ్ళ కాళ్ళు లేకుండా ఇంటికాడనే ఫోటోలు పెట్టుకొని దేవుని మొక్కుంటారు సార్. అంటే అలాంటి వాళ్ళకి ఇట్లా కొంచెం దగ్గరలో మనకు ఒక బద్రీనాథుని, ఈ విష్ణుమూర్తిని మన దగ్గర తీసుకురావడం అనేది చాలా గొప్ప విషయం సార్. ఇప్పుడు మేము పెద్ద డిసేబుల్ పర్సన్స్కి, హ్యాండిక్యాప్కి, ఓల్డ్ ఏజ్ పీపుల్ లిఫ్ట్ కూడా కట్టాము. కానీ ఇక్కడ ఏంటంటే మాకు అగ్రికల్చర్ కరెంట్ ఉంది, 3 phase కరెంట్ కావాలి లిఫ్ట్ యూజ్ చేయాలి. కొద్దిగా లైన్ పడుతుంది, ఇక్కడ లైన్ వచ్చింది, 3 phase కరెంట్ రాగానే లిఫ్ట్ కూడా స్టార్ట్ అవుతుంది. పెద్దోళ్ళకి, హ్యాండిక్యాప్కి, ఓల్డ్ ఏజ్ కోసం లిఫ్ట్ స్టార్ట్ అవుతుంది. వాళ్ళ కోసం అయితే స్పెషల్ లిఫ్ట్ ప్రొవిజన్. తర్వాత పక్కన ఒక కాంప్లెక్స్ కడుతున్నాము, అక్కడ గుడి, అది దేవుని కోసం కిచెన్ ప్రసాద్ తయారు చేయడానికి, స్టాఫ్ రూమ్, అన్నదాన కార్యక్రమము ప్రతి రోజు చేస్తుంటారా సార్? నెలకి ఇలా ఏ విధంగా? దేవుని మెయిన్ రోజులు ఏకాదశి ఉంటుంది, పూర్ణిమ రోజు, అమావాస్య రోజు అన్నదానాలు ఉంటాయి. మీరు అక్కడ ప్రసాద్ కౌంటర్ ఉంది, మళ్ళీ ఆఫీస్ ఉంది, మాది స్టాఫ్ క్వార్టర్స్ ఉన్నాయి, వాటర్ ప్లాంట్ అవన్నీ అక్కడ కొత్త బిల్డింగ్లో పెట్టామండి. దీన్ని స్లోలీ డెవలప్ చేస్తున్నాము. అంతా దేవుని ఆశీర్వాదం, కంటిన్యూ పని అయితే నడుస్తుంది ఇక్కడైతే మేము ఇప్పుడు చూసినంత వరకు అయితే ఈ నిర్మాణము సేమ్ ఉత్తరాఖండ్లో ఎలా ఉందో అదే విధంగా అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాంటి ఒక మంచి చేయడం అనేది చాలా వరకు చాలా మంచిది. ఇంకా అక్కడ ఉన్న ప్రాముఖ్యత ఏంటి సార్? అసలు ఇంతకు కొంతమంది వరకు భయపడుతుంటారు సార్ కొన్ని విషయాలలో అక్కడికి వెళ్ళాలంటే, దాని గురించి అని చెప్పండి సార్. ఉత్తరాఖండ్కి అంటే ఫస్ట్ ఫార్మోస్ట్ ఏంటంటే క్లైమేట్. అక్కడ మనము వర్షాలు పడితే రోడ్లు ఖరాబ్ అయిపోతాయి. ఒక్కొక్కసారి మనము ఒక్కొక్క వారం అక్కడ రోడ్లు జామ్ అయిపోతాయి, మనం అక్కడ ఉండాల్సి వస్తుంది. ఆ కష్టాలు ఉన్నాయి అక్కడ. మీకు అవన్నీ ఇక్కడ లేవు. మళ్ళీ అక్కడ 6 months ఓపెన్ ఉంది, 6 months క్లోజ్ ఉంది. ఇక్కడ అవన్నీ ఏం లేదు, మొత్తం సంవత్సరం మొత్తం ఓపెన్ ఉంది. మార్నింగ్ 8 to 1 మీరు రావచ్చు, తర్వాత 3 to 8 మీరు ఇక్కడ దర్శనం చేయొచ్చు. ఇక్కడ అర్చనాలు ఉన్నాయి, అభిషేకాలు మీరు చేయొచ్చు. అభిషేకాలు ఏ విధంగా, ఏ టైం నుంచి ఎట్లా స్టార్ట్ చేస్తారు? అర్చనాలు అయితే పొద్దున్న నుంచి సాయంత్రం నడుస్తుంటాయి. పొద్దున్న 8 స్టార్ట్ అయితే 1:45 వరకు ఉంటుంది. మళ్ళీ సాయంత్రం 3 to 7:30 వరకు ఉంటుంది. అభిషేకం అయితే పొద్దున్న 7 to 8 ఉంటుంది. మళ్ళీ మీరు ఏకాదశి రోజు స్పెషల్ పూజ, గోత్ర పూజలు, స్పెషల్ అభిషేకాలు చేసుకోవచ్చు. ఏకాదశి ఆయన మెయిన్ డేస్, ఏకాదశి, పూర్ణమాసి, అమావాస్య రోజు చాలామంది పితృల కోసం ఏదైనా ఉంటే దానాలు పుణ్యాలు చేసుకుంటారు. ఇక్కడ వచ్చి ఇక్కడ 11 months అవుతుంది ఆల్మోస్ట్. మేము డైలీ వస్తాం ఇక్కడ. ఫేసెస్ మాకు 5 times 6 times వచ్చేటోళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. పర్సన్స్ ఫీడ్బ్యాక్ ఇస్తారు, మా కోరికలు కూడా తీరుతున్నాయి ఇక్కడ అని ఫీడ్బ్యాక్స్ ఇస్తారు. మేము విన్నా సార్, ఇప్పటి వరకు నేను వస్తుంటే కొంతమంది భక్తులు అంటున్నారు, ఇప్పటి వరకు నేను దాదాపు ఇక్కడికి 20 సార్లు రావచ్చు, అయినా నాకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. నేను బద్రీనాథ్ వెళ్ళలేకున్నా కానీ నా పరిస్థితిని ఆదుకొని ఇక్కడ దేవుడే ఇక్కడ వెలిసినట్టు అనిపిస్తుంది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది సార్.
కరెక్ట్ సార్, అదైతే మేము కూడా అనుభవించాము. భక్తులు అయితే చెప్తారు, వాళ్ళు చాలా సంతోషంగా వస్తారు, సంతోషంగా వెళ్తారు, వాళ్ళకి చాలా తృప్తి ఉంటుంది ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళకి. ఇక్కడ వచ్చిన వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా పూజలు అండ్ అర్చనలు ప్రతి ఉదయం 7 గంటల నుంచి స్టార్ట్ అవుతాయని చెప్పేసి అంటారు. 1 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల నుంచి 3 గంటల వరకు ఈ టెంపుల్ అనేది తాత్కాలికంగా బంద్ ఉంటుంది. దాని తర్వాత యథావిధిగా ఇక్కడ కార్యక్రమాలు అనేవి పూజలు జరుగుతాయి. ఇక్కడికి వచ్చే భక్తులకు ఎలాంటి రద్దు లేకుండా ఒక క్రమ పద్ధతిలో లైన్లో ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి దేవుడిని దర్శించుకునే విధంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ భక్తులకు కొబ్బరికాయలు కొట్టడానికి ప్రత్యేక గది, దేవుళ్ళని దర్శించుకోవడానికి పక్కల ఉన్న అమ్మవారిని, అక్కడ ఉన్న భైరవుడిని దర్శించుకోవడానికి ప్రత్యేకంగా హనుమంతుడిని దర్శించుకోవడానికి ప్రత్యేకంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న వాతావరణం నాకైతే ఏ విధంగా అనిపిస్తుంది అంటే, వచ్చే భక్తులకు చెప్తున్నా, అక్కడ మన చార్ధామ్, ఉత్తరాఖండ్లోని చార్ధామ్ బద్రీనాథ్కు వెళ్తే ఎంత ప్రశాంతంగా ఉంటుందో అంత ప్రశాంతంగా అయితే ఇక్కడ అనిపిస్తుంది. కొద్దిగా అక్కడికి కొద్దిమంది భక్తులను, వెళ్ళే భక్తులను రద్దీని బట్టి అక్కడ శ్రీనగర్ దగ్గర మధ్యలో ఆపేస్తుంటారు. కానీ ఇక్కడైతే అక్కడ అలాంటి ఇబ్బంది ఏం లేకుండా ప్రతి ఒక్క భక్తునికి స్వాదర ఆహారం అన్నట్టు దగ్గరుండి మళ్ళీ వాళ్ళకి పూజలు చేసుకుంటూ వాళ్ళకి అర్చనలు చేసి వాళ్ళందరికీ దేవుడు వాళ్ళ ముందుండి వాళ్ళని ఆశీర్వదించే విధంగా ఇక్కడైతే ఇది ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ స్వామివారి సన్నిధిలో ప్రతి ఒక్కరికి మంచిగా ఉండే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడికి వెళ్ళి ఎంత దూరం ఉన్నా ఇక్కడికి వచ్చి హైదరాబాద్ మేడ్చల్ దగ్గర బస్సు ఎక్కితే అక్కడ నుంచి మేడ్చల్ నుంచి ఆటో ఎక్కితే ఆటోలో ఇక్కడికి రావచ్చు. వాహనాలు లేకుండా సొంత వాహనం ఉంటే అక్కడికి వెళ్ళి ఇక్కడికి కూడా రావచ్చు. చాలా సౌకర్యంగా, అంటే చాలా అసలు మనము మైమర్చిపోతాం. ఒక రకంగా చూసుకుంటే ఇది నిజంగా మనం అక్కడికే వచ్చినాం, అక్కడే ఉన్నామా అన్నంత మన మైండ్లో ఉంటుంది. మన దేవుడు కూడా అదే విధంగా ప్రతి ఒక్కరిని ఇక్కడికి వస్తే, చాలామంది భక్తులు అనే విధంగా ఇక్కడికి వస్తే మేము అనుకున్నవి జరుగుతున్నాయి, చాలా వరకు ఇక్కడ ఉన్నాయి, చాలా వరకు జరుగుతున్నాయని చెప్పేసి వాళ్ళు మనతోటి చెప్పుకోవడం అయితే జరిగింది. ఇది ఈరోజు స్పెషల్ స్టోరీ. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్తో మేము ముందుంటాం. నమస్కారం అండి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము ఉప్పల్ నుంచి వచ్చినామండి. మీకు ఇక్కడ బద్రీనాథ్ ఆలయం తెలిసిందని ఏ విధంగా తెలిసింది? అంటే ఇట్లా నెట్లో పెట్టారు కదండి, దాన్ని చూసిన తర్వాత ఇక్కడ బద్రీనాథ్ ఉందని చెప్పని మాకు తెలిసింది. తెలిసి అంత దూరం పోవాలంటే మాకు కూడా జర స్తోమత కూడా లేదు. మాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ దగ్గర పట్ల వచ్చింది. ఇది చాలా ఆనందంగా ఉంది. వచ్చి చూసినాక దేవుని చూసినాం, దర్శనం చేసుకున్నాం, చాలా బాగుంది. ఇక్కడ ఎట్లా అనిపిస్తుంది అన్న మీకు? అక్కడ బద్రీనాథ్లో మనం టీవీలో చూస్తుంటాం కదా, అదే విధంగా అనిపిస్తుంది కదా, లేకుంటే ఏమన్నా డిఫరెంట్గా అనిపిస్తుంది? సేమ్ అనిపిస్తుంది అండి, టీవీలో చూసినట్టే అనిపిస్తుంది. కాకపోతే కొత్త కన్స్ట్రక్షన్ ఇంకా అవుతుంది కదా, దానివల్ల కొంచెం ఇది అవుతుంది. కానీ మొత్తం అయితే మాత్రం సేమ్ కనపడుతుంది. టెంపుల్ కానీ దర్శనం కానీ మంచిగా అవుతుంది. దర్శనం కూడా అర్చన చేయించుకున్న వాళ్ళకి అర్చన చేస్తున్నారు, మంచిగా క్యూ లైన్లో వస్తున్నారు, ఎవరో తొక్కులాట లేకుండా, బాధ లేకుండా జనాలు కూడా బాగా వస్తున్నారు. బద్రీనాథ్ అక్కడ పోలేని వాళ్ళు మాత్రం ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటే అక్కడ పోయిన ఫీలింగ్ అయితే మాత్రం ఖచ్చితంగా వస్తుంది. ఇక్కడికి బద్రీనాథ్ టెంపుల్కి వచ్చారు కదా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎట్లా అనిపిస్తుంది? మేము హైదరాబాద్ నుండి వచ్చామండి. బద్రీనాథ్లో ఎలా అయితే ఫీలింగ్ ఉంటుందో సేమ్ ఫీలింగ్ ఇక్కడ ఉంటుంది అనేసి, తెలంగాణలో మనకు చాలా ఫేమస్గా ఇప్పుడు అంతా బద్రీనాథ్లో ఉన్న సేమ్ ఫీలింగ్ వస్తుంది అనేసి ఇక్కడికి దేవుడి దగ్గర ఆశీర్వాదం తీసుకుందాం అనేసి బాగుందండి. అంతా బాగుంది. కన్స్ట్రక్షన్ కూడా సేమ్ అక్కడ ఉన్నట్టుగానే కన్స్ట్రక్షన్ చేయడం వల్ల ఇప్పుడు అందరూ అటు వెళ్తున్నారు. చార్ధామ్ ఓపెన్ అయింది కాబట్టి దానివల్లగా ఇప్పుడు ఇక్కడికి దర్శనం చేసుకొని. నమస్తే అమ్మా. నమస్తే అండి. మీ పేరు? అనురాధ. ఎక్కడి నుంచి వచ్చారు? న్యూ నల్లకుంట. ఇంతకుముందు బద్రీనాథ్ ఆలయానికి వెళ్ళిరా? వెళ్ళలేదు. అసలు తెలుసా అక్కడ ఇంతకు ఎన్ని రోజులు ఓపెన్ చేస్తారని చెప్పేసి? తెలుసు, ఎన్ని రోజులు ఉంటుంది, 6 months ఉంటుంది. 6 months తర్వాత అది మంచుతోటి కప్పబడి ఉంటుందని తెలుసు. అంటే ఇప్పుడు 6 months కాకుండా మనకు ఈ సంవత్సరం మొత్తం ఇది ఓపెన్ ఉంటుంది కదా, ఇక్కడ మన దక్షిణ భారతదేశంలో బద్రీనాథ్ ఆలయాన్ని ఓపెన్ చేయడం మీకు ఏ విధంగా అనిపిస్తుంది? పర్లేదు, మంచిగా ఉంది. అక్కడంటే 6 months అంత దూరం కూడా వెళ్ళలేము కదా, ఇక్కడ ఓకే, పర్లేదు, చూడడానికి మంచిగా ఉంది. నమస్తే అమ్మా. నమస్తే. ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? మలక్పేట నుంచి వచ్చాము. ఇక్కడ ఈ బద్రీనాథ్ ఆలయం నిర్మించడం మీకు ఏ విధంగా తెలిసిందమ్మా? మా అల్లుడు తీసుకొచ్చాడు మమ్మల్ని. ఫస్ట్ టైమా? మేము ఫస్ట్ టైం రావడము. ఎట్లా అనిపిస్తుందా ఇక్కడ ఈ టెంపుల్ ఇదంతా చూస్తే? అక్కడ బద్రీనాథ్కి వెళ్ళినట్టుగా అనిపిస్తుందా ఇక్కడ? ఇంచుమించు అలాగే ఉంది. ఇంకా అంత దూరం వెళ్ళలేని పరిస్థితులు కొందరు ఉంటాయి కదండి, కొన్ని పరిణామాలు ఉంటాయి. అట్లా వెళ్ళలేని వాళ్ళు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవచ్చు స్వామివారిని. అక్కడ చూసుకున్నట్టుగా ఉంది. ఇక్కడ మంచిగానే ఉంది. మేము వచ్చే వరకు టెంపుల్ క్లోజింగ్ టైం అయింది వాస్తవంగా, కాకపోతే మాకు దర్శనం లభించింది స్వామి దయ వల్ల.
నమస్తే అమ్మా, నమస్తే. మీకు ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ? ఇక్కడ బాగుంది. అక్కడికి అంత దూరం వెళ్ళలేం కదా. ఇక్కడ మా పిల్లల బర్త్డే ఉందని ఇక్కడికి వెళ్దామని ప్లాన్ చేసుకొని ఇక్కడికి వచ్చినాం మేము. మీ బర్త్డేనా? మా బాబుది, పాపది. హ్యాపీ బర్త్డే మీ ఇద్దరికి. థ్యాంక్ యూ. బర్త్డే స్పెషల్గా ఇక్కడ ఇంత దూరం రావడం, మీ ఫ్యామిలీ తోటి వీళ్ళందరూ అందరు కలిసి మంచిగా ఎంజాయ్ చేస్తున్నట్టు ఈరోజు ఇక్కడికి రావడం మీకు ఏ విధంగా అనిపిస్తుంది? నాకైతే చాలా మంచిగా అనిపించింది. ప్రతి ఇయర్ మేము ఇద్దరం కలిసి ఏదో టెంపుల్కి ఒక- వెళ్తూనే ఉంటాం. సో ఈసారి అందరం కలిసి డిఫరెంట్ ఫ్యామిలీతో బయటకు జరుపుకోవడం వెళ్దామని చెప్పేసి హ్యాపీగా ఉంది. ఇక్కడికి వచ్చాము. సో ఇది ఒక స్పెషల్ ప్లేస్ కదా మనకు. యాక్చువల్గా అయితే ఈ ఈ బద్రీనాథ్ టెంపుల్ అక్కడ ఒక ఉత్తరాఖండ్లో తప్పించి ప్రపంచంలో ఎక్కడ లేదు. అది మన హైదరాబాద్లో నిర్మించడం మనకు దగ్గరలో, ఇంకా ఎక్కడ కాకుండా మనకు దగ్గరలో గంట సేపు అంటే ఇక్కడికి వచ్చేస్తాం. అది స్పెషల్ అన్నట్టు. ఏ విధంగా అనిపిస్తుంది ఇంత మంచి ప్లేస్ రావడం? ఈ ప్లేస్కి రావడం మాకు మంచిగానే అనిపించింది. ఎందుకంటే చాలామంది అడిగి పోలేరు అండ్ చాలా దూరము, అండ్ మేము ఒక రోజులో రావడం కూడా కష్టం. కాబట్టి మేమందరం కలిసి ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేసాము. ఫెసిలిటీస్ కూడా బాగానే ఉంది, అండ్ ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుంది, ఇంకా డెవలప్మెంట్ చాలా అవుతుంది, డొనేషన్స్ కూడా కలెక్ట్ అవుతున్నాయి. మేము సికింద్రాబాద్ నుంచి అండి. ఎట్లా అనిపిస్తుంది మేడం ఇక్కడికి ఇంత దూరం రావడం? ఈ మన హైదరాబాద్లో దక్షిణ బద్రీనాథ్గా ఇక్కడ గుడిని నిర్మించడం మీకు ఏ విధంగా అనిపిస్తుంది? అది చాలా బాగుంది. యాక్చువల్లీ అది చాలా నార్త్లో అందరికీ వెళ్ళడం కష్టం కదా, మనకి ఇంత తొందరగా సడన్గా అనుకొని కూడా రావడం పిల్లలతోటి, అండ్ చాలా దూరం ఉంది కాబట్టి ఇట్స్ లైక్ అవుటింగ్ లాగా కూడా ఉంటుంది. అండ్ టెంపుల్ చాలా ప్రశాంతంగా బాగుంది, చాలా మంచిగా అనిపిస్తుంది. లోపల ఆ స్వామివారు ఏ విధంగా ఉన్నారు అసలు ఇంతకు లోపల మీరు చూసిన విధంగా అయితే ఎట్లా అనిపిస్తుంది? అలాంటి విగ్రహాలు ఇప్పటి వరకు అయితే నేను చూడలేదండి. బద్రీనాథ్ స్వామి లాగా, అండ్ నారదుడు, లక్ష్మీదేవి, నరనారదులు, ఇంకా కుబేరుడు అందరూ ఉన్నారు. అందరూ ఒక ప్లేస్లో, అందరి దర్శనం ఒక చాలా బాగుంది. ఇంతమంది విగ్రహాలు ఒకే టెంపుల్ అయితే గర్భగుడిలో ఎప్పుడైతే చూడలేదు. ఎప్పుడూ చూడలేదు. చాలా బాగుంది, విగ్రహాలు కూడా చాలా బాగున్నాయి. ఇంతమంది దేవుళ్ళ దర్శనం ఒక దగ్గర నచ్చింది. అంటే లోపల గుడిలో లోపల ఏ విధంగా అనిపిస్తుంది మేడం? అక్కడ మీకు దర్శనం జరిగింది కదా, దర్శనం జరిగిన ప్లేస్ ఇదంతా కట్టడము మొత్తము ఇలాంటి కట్టడాలు మనం ఇప్పటివరకు అయితే చూసుండాము. ఇది చాలా బాగుంది. లైక్ నేను డైరెక్ట్ బద్రీనాథ్ అయితే చూడలేదు, బట్ ఇక్కడికి వచ్చాక ఆ దర్శనం చాలా మంచిగా అనిపించింది. నమస్కారం మేడం, నమస్తే అండి. మీరు ఎక్కడి నుంచి వచ్చినారు? మేము ఢిల్లీ నుంచి వచ్చామండి, వెకేషన్, సమ్మర్ వెకేషన్ అమ్మ వాళ్ళ ఇంటికి. అక్కడ ఉండి వెళ్ళలేకపోయాను, కానీ ఇక్కడికి వచ్చి స్వామివారి దర్శనం చేసుకున్నాను. ఎట్లా అనిపిస్తుంది మేడం ఇక్కడ? అంటే మీరు దగ్గర ఉన్నప్పుడు ఎవరికైనా కొద్దిగా అనిపిస్తుంటుంది మళ్ళీ చూడవచ్చు, మళ్ళీ వెళ్ళొచ్చు అని చెప్పేసి. కానీ ఇంత దూరంకి వచ్చిన తర్వాత మీరు ఇక్కడికి ఇచ్చి మరి ఈ చార్ధామ్ బద్రీనాథ్ చూడడం మీకు ఏ విధంగా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి మాకు. ఇక్కడ పిల్లలతోని అంత దూరంగా వెళ్ళలేం కదండి, చిన్న చిన్న పిల్లల్ని తీసుకొని. సో ఇక్కడ అంటే నియర్ బై ఉంది కాబట్టి అందరినీ బంధువులతో కలిసి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. అక్కడైతే నేను మా హస్బెండే వెళ్తుండే కదా, ఇక్కడ ఫ్యామిలీతో రావడం చాలా బాగా అనిపించింది. పిల్లలతో ఉన్నాం కదా, తొందరగా బాగా అయ్యింది. క్లోజింగ్ టైంలో వచ్చాము, అయినా మాకు దర్శనం ఇచ్చారు. అంత దూరం నుంచి వచ్చాం కదా మేము. అక్కడ నుంచి వచ్చేటంలో మీకు ఎలాంటి ట్రాఫిక్, ఎలాంటి ఇబ్బందులు అయితే కలగలేదు కదా మేడం ఇక్కడ? అంటే అక్కడ కన్స్ట్రక్షన్ అవుతుంది కదా అండి, సుచిత్ర అక్కడ కొద్దిగా ట్రాఫిక్ ఉంది. అదర్వైజ్ అసలు ట్రాఫికే ఉండదు ఇక్కడ. ఓకే, ఇక్కడ వాతావరణం ఎలా అనిపిస్తుంది మేడం? మీ టెంపుల్ దగ్గర మీకున్న సిచ్యువేషన్లో ఇక్కడ వాతావరణం ఏది? ప్రజెంట్ అయితే ఇప్పుడు కొద్దిగా ఎండగానే ఉంది, 38 degrees ఉంది. పర్వాలేదు, క్లైమేట్ చుట్టుపక్కల అంతా బాగుంది, పీస్ ఆఫ్ మైండ్తో ఉండొచ్చు. ఇక్కడ ఏంటంటే దక్షిణ భారతదేశంలో హైదరాబాద్లోని బండమైలారంలో ఇది నిర్మించడం చాలా అంటే చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది. ఎక్కడ లేని విధంగా, మన ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఇక్కడ ఉన్న బద్రీనాథ్ ఆలయాన్ని అదే విధంగా అక్కడ ఏ విధంగా ఉందో అదే విధంగా ఇక్కడ హైదరాబాద్లో నిర్మించారు దీన్ని. ఇది అయితే చూడడానికి అయితే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడికి వచ్చే భక్తులకు ఇక్కడ ఉన్న దర్శనానికి లోపల ఉన్న దేవుళ్ళు ఏ విధంగా అంటే ఒక గర్భగుడిలో ఒకటి లేదా 2 దేవుళ్ళు మాత్రమే ఉంటారు, కానీ ఏకంగా అందరి దేవుళ్ళను ఒకే దగ్గర పెట్టి ఇక్కడైతే అందరి దేవుళ్ళను ఒకటేసారి హారతి ఇచ్చే విధంగా, అందరి దేవుళ్ళను ఒకటేసారి దర్శించుకున్న విధంగా ఇక్కడ అక్కడ నార్త్లో బద్రీనాథ్ ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా అయితే ఇక్కడ మన దక్షిణంలో ఇట్లా ఈ బద్రీనాథ్ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. ఈ ఒక నిర్మాణం ముందు భాగమే కాకుండా లోపల కూడా
సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఏ విధంగా అదే విధంగా ఉంది. నిర్మించే శైలి కూడా అదే విధంగా ఉంది. మన దేవాలయాలు అయితే ఇట్లా స్ట్రైట్గా ఉంటాయి కదా, అదే విధంగా కాకుండా ఉన్న వాతావరణ పరిస్థితులను తట్టుకునే విధంగా ఇట్లా ముందు భాగం ఈ విధంగా ఇట్లా ఉంటాయి అన్నట్టు. టెంపుల్ అయితే పొడుగు ఉంటుంది కానీ దాని ఎత్తు భాగంలో కొద్దిగా తక్కువ ఉంటుంది అన్నట్టు. అంటే ఇట్లా ఇల్లు చెత్తేస్తారు కదా, ఆ విధంగా అయితే ఇక్కడ నార్త్లో నిర్మిస్తారు అన్నట్టు టెంపుల్స్. ఎక్కువ అయితే ఇక్కడ మనం నిర్మించిన శైలి అయితే చాలా వరకు అయితే తక్కువగా అనిపిస్తుంటుంది. ఆ బద్రీనాథ్ యొక్క ప్రాముఖ్యతలు ఇక్కడ మాత్రం మన హైదరాబాద్ ప్రజలకు ప్రతి ఒక్కరికి తెలియజేసే విధంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇదైతే చాలా అంటే చాలా అద్భుతంగా ఉందని చెప్పేసి అనుకోవచ్చు. ఎందుకంటే ఈ అద్భుతాన్ని అక్కడికి వెళ్ళి చూడని వాళ్ళకు, అక్కడికి వెళ్ళి టికెట్ కోసం 6 నెలల కోసం వెయిట్ చేసి చూడని వాళ్ళకు మళ్ళీ వచ్చి చూసే విధంగా ఇక్కడ ఈ ఆలయాన్ని నిర్మించారు. ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు పడకుండా, ఎలాంటి ఇబ్బందులు పడకుండా, ఎలాంటి ట్రాఫిక్ లేకుండా ఇదైతే చాలా ప్రశాంతంగా అంటే చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడికి వచ్చిన పబ్లిక్కి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా, ఇక్కడికి వచ్చిన పబ్లిక్కి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే విధంగా ప్రతిదీ అయితే ఇక్కడ ఏర్పాటు అయితే చేయడం జరిగింది. క్యూ లైన్లో వెళ్ళే విధంగా అసలు ఎంత బాగుందంటే చాలా సూపర్గా అయితే ఈ గుడి నిర్మాణం అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చి ఒక్కసారి చూస్తే చాలు దేవుని సన్నిధిలో వాళ్ళైతే మైమర్చిపోయే విధంగా అంత పీస్ఫుల్గా మనకైతే ఈ టెంపుల్ అనిపిస్తుంది. అక్కడికి వెళ్ళి చార్ధామ్ కోసం ఎప్పుడు వెళ్దాం, ఎప్పుడు టికెట్ బుక్ చేసుకున్నాం, 1 రోజులు 10 రోజులు అని అనుకునే వాళ్ళకి ఇక్కడ ఒక్కోసారి వస్తే మళ్ళీ అక్కడికి మైమర్చిపోయేటంత విధంగా ఇదైతే కనిపిస్తుంది. కాశ్మీర్ అందాలు ఒక దిక్కు, ఉత్తరాఖండ్ అందాలు మనకు కనిపిస్తుంటాయి కానీ అదే అందాల్ని మైమరిపించే విధంగా ఇక్కడైతే మన ఈ ఆలయాన్ని నిర్మించారు. ప్రతి ఒక్కరు దీన్ని వచ్చి ఇక్కడికి వచ్చి దర్శించుకోవాలి. ఎలాంటి ఇబ్బందులు అయితే మీకు ఉండవు. ప్రతి ఒక్కరికి ఇదైతే చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ స్వామివారి సన్నిధిలో ఇంతమంది దేవుళ్ళను ఒకటేసారి మనం దర్శించుకోవడం ఇట్లా చాలా ఒకే విషయం అని చెప్పేసి నేను చెప్పుకుంటున్నాను. ఇది ఈరోజు ఇంట్రెస్టింగ్ టాపిక్. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుంటా. అంతవరకు చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ. వీడియో జర్నలిస్ట్ కుమార్తో రాహుల్.